బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. మీ అందరికీ వందనాలు. నా పేరు ప్రేమ. మీ అందరికి వందనాలు. నా పేరు సంతోషం. మీ అందరికీ నా వందనాలు. నా పేరు సమాధానం. మీ అందరికీ నా వందనాలు. నా పేరు దీర్ఘశాంతం. మీ అందరికి నా వందనాలు. నా పేరు తయారు. మీ పేర్లు ఏంటి? మీ పేర్లు చెప్పండి. నా పేరు సినిమా. నా పేరు ఒక నిమిషం మేకప్ వేసుకొని చెప్తాను. నా పేరు మేకప్. నా పేరు ఒక నిమిషం అనండి, తిన్నాక చెప్తా. నా పేరు తిండిపోతు. నా పేరు షాపింగ్. హాయ్ హలో, నా పేరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అమ్మ సినిమా. చెప్పమ్మా ప్రేమ. దీపంలో నూనె ఉంటుందా? ఉన్నది. ఎక్స్ట్రా తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా ఎందుకు? ఎక్స్ట్రా అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు వచ్చే తెలియదు కదా. అప్పటి వరకు నా దీపం వెలుగుతలే కానీ నీకు సినిమాల సీరియల్ గురించి తెలుసా? తెలియదు నాకు. ఏంటి నీకు సినిమాల సీరియల్ గురించి తెలియదు? అందులో నీకు కార్తీక దీపం సీరియల్ తెలుసా? చూస్తా. తెలియదు నాకు. ఏంటి కార్తీక దీపం సీరియల్ తెలియదు? అందులో డాక్టర్ బాబు వంటలకు ఎంత మంచిగా చేస్తాడో తెలుసా? అమ్మో అసలు వాడెవరైతే నాకేంది వాడి ఇంతే అన్న మూవీ తెలుసా? నేను వాళ్ళ లెక్కనే ఉంటా, వాళ్ళ లెక్కనే ఫాలో అయితే వాడంతే, నేను కూడా వాడినే ఫాలో అయితే. నేను ఇంతే, నేను ఎవ్వరి మాట వినను. నేను సినిమాలు నాకు తెలియదు కానీ నాకు ఆత్మదీపం తెలుసు, స్తుతి దీపం తెలుసు, ప్రార్థన దీపం తెలుసు, ఆత్మదీపం తెలుసు. నేనైతే ఆ సినిమానే ఫాలో అయితే, నేను వాళ్ళ లెక్కనే ఉంటాను, నేను ఎవ్వరి మాట వినను, నేను ఇంతే. సరే. హలో మేకప్. చెప్పమ్మా సంతోషం. మీ దీపంలో నూనె ఉంది. మా దీపంలో నూనె ఉంది. ఒక్క నిమిషం మా మేకప్ వేసుకొని చెప్తాను. దీపం వెలుగుతుంది ఆల్రెడీ. ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు? దేవుడు రాకడ తొందరగా ఎప్పుడు వస్తాడో తెలియదు, తొందరగా వస్తాడు. ఎక్స్ట్రా ఆయిల్ అయితే తెచ్చుకోవాలి కానీ హ్యాండ్ బ్యాగ్ నిండా అయితే మేకప్ సంబంధించినవి, మేకప్ పౌడర్, లిప్స్టిక్, ఐలైనర్ ఇవన్నీ ఉన్నాయి. మేకప్ అయితే తెచ్చుకోవాలి. నేను ఆయిల్ అయితే తెచ్చుకోవాలి. మేమైతే ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నాం. దేవుడు ఏ సమయంలో వచ్చేదో తెలియదు. దేవుడు వచ్చేసరికి నేనైతే ఫుల్ గా మేకప్ వేసుకుంటాను. నీకు కూడా ఎలా చెప్పు, ఇప్పుడే వేస్తా. వద్దు. ఒక్క నిమిషం చెప్తాను. ఉంది. ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా నూనె ఎందుకు? బింగ ఉంది కదా, సరిపోతుంది. పెళ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు కదా, మనము ఎక్స్ట్రా నూనె తెచ్చుకోవాలి కదమ్మా. అందుకే కదా నేను రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ నచ్చిన, బింగ తెచ్చుకున్నా, పప్పు తెచ్చుకున్నా, అన్ని తెచ్చుకున్నా కదా. లేట్ అవుతుంది అని మళ్ళీ వచ్చినాక తినుడు కుదరదని అన్ని తినేస్తే ఇప్పుడు అన్ని పట్టుకొని వచ్చిన. ఇంకా ఎక్స్ట్రా నూనె ఎందుకు? నీకు కొంచెం కావాలా? బింగో తింటావా? అమ్మ షాపింగ్. చెప్పమ్మా దీర్ఘశాంతం. మీ దీపం వెలుగుతుందా? పెళ్లి కుమారుడు ఏ సమయానికి వస్తారో తెలియదు కదా, మనం సిద్ధపడిద్దాం. నా దీపం అయితే వెలుగుతూనే ఉన్నది. పెళ్లి కుమారుడు వచ్చే వరకు నా దీపం వెలుగుతూనే ఉంటుంది. పెళ్లి కుమారుడు రావాలంటే దీపం వెలుగుతుంది, ఆయిల్ ఇట్లనే ఉంటది. కానీ షాపింగ్ చేయాలి కదా. నువ్వు షాపింగ్ చేసినావా? చేయలే. అయ్యో, ఇదే చీర కట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటావా? నేను బొంబాయి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, కానీ మరి రాజోగి షాపింగ్ మాల్ కూడా షాపింగ్ చేసి వచ్చిన. మేమైతే ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ యాప్స్ ఉన్నాయి. 5 నిమిషాలు ఆర్డర్ చేస్తే వచ్చిన దీంట్లో పడుతుంది ఆయిల్. నీకు కూడా ఆర్డర్ చేయాలా? అమ్మా సోషల్ మీడియా. చెప్పండి. దీపాలు వెలుగుతున్నాయా? వెలుగుతున్నాయండి. ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా ఆయిల్
లైక్స్ రాయాలి ఎందుకని? ఆయన మీకు ఇన్స్టాగ్రామ్ తెలుసా? మీకు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అని మొత్తం అన్ననే కనబడితే మీకు ఇన్స్టాగ్రామ్ తెలియదా? వాట్సాప్ తెలియదా? అయ్యో మీకు ఆ పేరు తెలియకపోతే ఎట్లా? తెలియదు నాకు. అయినా పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఆయన ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చినప్పుడు నేను రెడీ. పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆలస్యం అయ్యేటట్టుంది, మనం కాస్త విశ్రాంతి తీసుకుందాం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. పెళ్లి కుమారుడు సిద్ధపడాడు. అయ్యో మన దీపాలను ఆరిపోయినాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ నూనె ఉందో లేదో వెళ్ళి అడుగుదాం రండి. మీ దగ్గర ఎక్కువ నూనె ఉందా? మాకు సరిపడ మాత్రమే ఉంది, మీకు సరిపడంత మా దగ్గర లేదు. అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అయ్యో రండి, 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 రండి. అయ్యో నా చున్నీ జారిపోతుంది. త్వరగా త్వరగా పదండి, పదండి. అయ్యో అయ్యో నా కాళ్ళు, కాళ్ళు. పదండి, పదండి. నాకు చెప్పురా. పదండి, 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 పదండి. అయ్యో డోర్ వేసేసింది. మనం ఒకసారి వెళ్ళి అడుగుదామా డోర్ ఓపెన్ చేయమని? ప్రభువా, ప్రభువా, తలుపు తెరవండి ప్రభువా. మీరెవరో నాకు తెలియదు. నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా ప్రభువా? ఈ నామంలో మేము ఆశ్చర్యకార్యములు చేసింది కదా ప్రభువా. అయ్యో పెళ్లి కుమారుడు వచ్చిండు. నేను షాపింగ్ అనుకుంటా, ఆ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ అనుకుంటా తిరుక్కుంటున్నాం. దీపంలలో నూనె ఉందా లేదా సిద్ధపరచుకోలేదు మనం ఇప్పుడు విడగొట్టం. వాళ్ళు దేవుడితో ఎత్తపడారు. మన పరిస్థితి ఇప్పుడు ఏంటి? దేవుడు ఇప్పుడు సోషల్ మీడియా అనుకుంటే ఎప్పుడు ఫోన్ పెట్టుకొని ఉన్నా అప్డేట్ వస్తుంది అని దేవుడు వచ్చింది, అయిపోయింది, తీసుకొని పోయిండు. ఆయన కానీ అప్డేట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను విడవబడ్డా. నేను ఎప్పుడు బింగో తినాలి, చికెన్ బిర్యానీ తినాలి, మటన్ తినాలి అనే ఆలోచనతోనే ఉన్నాను. పెళ్లి కుమారుడు వచ్చిండు, వాళ్ళని తీసుకెళ్ళిండు, మేమేమో ఇక్కడనే ఉండిపోయాం. అసలు ఎప్పుడు నేను ఈ సీరియల్ ఆశ్చర్యంగా కార్తీక దీపం టీ దీపం ఆ దీపం అనుకున్నాను కానీ అసలు మెయిన్ దీపాన్ని మర్చిపోయాను నేను. ఇప్పుడు వాళ్ళందరూ దేవునితో ఎత్తబడ్డా, నేను విడవబడ్డా. నేనేమో ఎప్పుడు అందము అని మేకప్ అని అవని ఇవని చూసుకుంటూనే ఉన్నా. అసలు నా అందం దేవుడు కూడా నేను ఎత్తబడలేదు. నేనేమో విడబడ్డచ్చి. అయ్యో ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా వేస్ట్. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉందాం.